శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 12వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు ఏ మంత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం ఉంది, తర్వాత 5 రోజులు సూర్యుడికి 10వ సంచారం ఉంది. అయితే మొదటి 2 రోజులు సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీస్లో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఆఫీస్ వ్యవహారాలు కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు ఉంటాయి. రాజకీయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. తర్వాత 5 రోజులు అంటే మంగళవారం నుంచి శనివారం వరకు సూర్యుడి బలం చాలా బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, పాలిటిక్స్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో అటాచ్మెంట్ పెరుగుతుంది, వాళ్ళ వల్ల బెనిఫిట్స్ కూడా కనిపిస్తాయి. హెల్త్ కూడా మొదటి 2 రోజుల్లో కొంచెం బాగుండకపోయినా మంగళవారం నుంచి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రమోషన్ పరంగా మంగళవారం నుంచి మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, ప్రాపర్టీ అమ్మాలన్నా చాలా జాగ్రత్తగా అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది అనుకూలం కాబట్టి ధనలాభం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు, లేడీస్ సపోర్ట్ అనేది మేషరాశి వాళ్ళకి, స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా బాగుంటుంది. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్, మ్యూజిక్, సింగింగ్ వీటన్నిటిలో చాలా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వీటిలో కూడా లాభాలు కనిపిస్తూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి గురుబలం కూడా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి కెరీర్ వైజు, ఫైనాన్షియల్ వైజు, ఫ్యామిలీ వైజు ఎన్ని సమస్యలు వచ్చినా చాలా వరకు ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు అనుకూలంగా లేవు. బుధుడి బలం పెరగాలి కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక గం క్షిప్రప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం దీన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. రోజు గణపతి దగ్గర గరిక, ఎర్రపూలు ఉంచి నమస్కారం చేసుకొని పని మీద వెళ్తూ ఉండండి. గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకోండి. వారం అంతా కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత ఉంటుంది. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవడం చేస్తే కూడా బుధుడి బలం పెరిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చాలా బాగుంటుంది. కుజుడు కూడా బాలేడు. ప్రాపర్టీస్ పరంగా కొనటం, అమ్మటం లాంటివి చేసే ముందు కుజుడి బలం పెంచుకోవాలి. అంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా నరసింహస్వామి దర్శనం చేసుకొని చేయండి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆ ప్రాపర్టీ ఇష్యూ అనేది హ్యాండిల్ చేసుకుంటే మంచిది. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం ఆహారంగా తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. ప్రాపర్టీ ఆస్పెక్ట్స్లో ఉన్న టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు అష్టమ రవి దోషం ఉంది. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. హెల్త్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఆది సోమవారాల్లో హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. మంగళవారం నుంచి శనివారం వరకు ఆఫీసులో ఇబ్బందులు ఉంటాయి. ఆఫీసులో కొలీగ్స్ కానీ బాస్ కానీ చికాకు పెడుతూ ఉంటారు. వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పాలిటిక్స్లో కూడా చికాకులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం అంటారు. విద్యార్థులు ఎంత చదివినా మంచిగా ఎగ్జామ్స్ రాయలేరు. జాబ్ పరంగా కూడా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే ఏం పెద్ద బెనిఫిట్ కనిపించదు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటే పెద్ద లాభాలు కనిపించవు. కాబట్టి ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బుధుడి బలం లేదు. అష్టమ బుధ దోషం కనిపిస్తుంది. అలాగే కుజుడు మాత్రం 3rd హౌస్లో బాగున్నాడు. వృషభ రాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనుక్కోవటానికి కానీ ప్రాపర్టీ అమ్మటానికి కానీ చాలా మంచి టైం. ఈ వారం చాలా బలం బాగుంది. ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కోవచ్చు. ప్రాపర్టీ అమ్మితే మంచి బ్రహ్మాండమైన రేటుకి సేల్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ మాత్రం క్లియర్ అయిపోతాయి. వాళ్ళతో రిలేషన్ బాగుంటుంది.
అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి వృషభ రాశి వాళ్ళు ఈ వారం అప్పులు తీర్చే యోగం బాగా ఉంది. శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్లో అంత గొప్పగా ఉండదు. సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ కనిపించవు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బిజినెస్లు చేసుకునే వాళ్ళకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పెద్ద లాభాలు ఏం కనిపించవు. వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. శని ములుగుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ దోషం పోవాలంటే రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన వాటర్ పోస్తూ ఉండండి. రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నల్ల నువ్వులు వాటర్లో కలిపి ఆ వాటర్ పోస్తే కంటక శని దోషం తొలగిపోతుంది. ప్రధానంగా రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం లేదు. రవి బలం పెరగాలంటే రోజు సూర్యాష్టకం చదువుకుంటే మంచిది. ప్రతిరోజు కూడా ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు రవి బలం పెరుగుతుంది, హెల్త్ బాగుంటుంది, ఆఫీస్లో కూడా టెన్షన్స్ క్లియర్ అవుతాయి. బుధుడి బలం పెరగటానికి ప్రతిరోజు గణపతి మంత్రం గం గణపతయే నమః 21 సార్లు చదువుకోండి. గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు ఎడ్యుకేషన్ పీపుల్కి బాగుంటుంది, కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది, బిజినెస్లో కూడా లాభాలు కనిపిస్తాయి. గణపతి టెంపుల్లో కూడా గరికపోచలు ఎర్రపూలతో ఒకసారి అర్చన చేయించుకుంటే ఈ వారం మంచిది. గణపతి టెంపుల్ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెడితే మంచిది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. దీంతో బుధుడు పూర్తిగా యాక్టివేట్ అవుతాడు. ఎడ్యుకేషన్ బాగుంటుంది, జాబ్ రిలేటెడ్ బాగుంటుంది, బిజినెస్ రిలేటెడ్ బాగుంటుంది. అలాగే శుక్రుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసేవాళ్ళు నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆవుకి నానబెట్టిన బొబ్బర్లు పెట్టడం, కేజింబావు బొబ్బర్లు అంటే కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. దీనివల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వారం అంతా కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం, తర్వాత 5 రోజులు 8వ సంచారం. అంటే మంగళవారం నుంచి హెల్త్ పరంగా ట్రబుల్స్ కానీ, ఆఫీస్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ లేకపోవటం కానీ ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు కానీ, పాలిటిక్స్లో ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకు కూడా అంత గొప్పగా ఎడ్యుకేషన్ రంగంలో ఉండదు. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా బెనిఫిట్ ఏం కనిపించదు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కుజుడు 2nd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కోపం వల్ల ఒక్కొక్కసారి అనవసరంగా వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. కోపం కంట్రోల్లో పెట్టుకోవటం అనేది మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో కూడా మాట దురుస్తనం తగ్గించుకొని జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అయితే శుక్రుడు మాత్రం భాగ్యాల్లో బాగున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా మనీ వస్తుంది. దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. లేడీస్ సపోర్ట్ కూడా మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. మిథున రాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే లేడీస్ సపోర్ట్ బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకు వ్యయంలో గురువు ఉన్నాడు. శుభ కార్యక్రమాల నిమిత్తమై డబ్బు ఖర్చు చేస్తారు. అంటే రాబోయే మాఘమాసంలో ఒక పెళ్లి పెట్టుకోవటం, అట్లా శుభ కార్యక్రమం పెట్టుకొని దానికోసం ఇప్పటి నుంచే ఏదైనా పర్చేజ్ చేసుకోవటం, అలా మనీ ఎక్స్పెండిచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా మిథున రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగాలంటే విష్ణుమూర్తి అధిష్టాన దైవం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది. విష్ణు సంబంధమైన టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడుతూ ఉండండి. విష్ణుమూర్తి ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే రవి బలం పెరుగుతుంది. హెల్త్ వైజు, ఆఫీస్ వైజు ఉన్న ట్రబుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బుధుడి బలం కూడా లేదు. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేస్తే మంచిది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు గ్రీన్ క్లాత్లో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దానివల్ల బుధుడి బలం పెరుగుతుంది. ఎడ్యుకేషన్ పీపుల్కి బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది. బిజినెస్లో కూడా నష్టాలు అనేవి తగ్గిపోయి లాభాలు బాగా కనిపిస్తాయి. కుజుడు 2nd హౌస్లో ఉన్నాడు. దీనివల్ల కోపం వల్ల ఫ్యామిలీ రిలేషన్స్, బయట సొసైటీ రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అది పోవాలంటే నరసింహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. నరసింహస్వామికి పానకం సమర్పించాలి. ఇంట్లో అయినా సరే పానకం నైవేద్యం పెట్టండి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి.
కుదిరితే నరసింహస్వామి టెంపుల్లో నరసింహస్వామికి అభిషేకం చేయించుకోండి. ఫ్యామిలీ రిలేషన్స్ కానీ సొసైటీ రిలేషన్స్ కానీ దెబ్బతినకుండా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నరసింహస్వామిని పూజిస్తే కుజుడు అనుగ్రహిస్తాడు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే మిథున రాశి వాళ్ళకి కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు కూడా 6వ స్థానం ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆది సోమవారాల్లో హెల్త్ చాలా బాగుంటుంది. కెరీర్ ఆస్పెక్ట్లో చాలా బాగుంటుంది. ఆఫీస్లో బాగుంటుంది. కొలీగ్స్ బాగుంటారు. అలాగే పాలిటిక్స్లో బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ కనిపిస్తాయి. అయితే మంగళవారం నుంచి మాత్రం ఆఫీసులో ట్రబుల్స్ మొదలవుతాయి. మంగళవారం నుంచి శనివారం వరకు బాస్ కానీ కొలీగ్స్ కానీ అంత సపోర్ట్ చేయరు. పాలిటిక్స్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అయితే బుధుడు మాత్రం 6వ స్థానంలో చాలా బాగున్నాడు. కర్కాటక రాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేసే కర్కాటక రాశి వాళ్ళకి క్వాలిఫికేషన్ తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న జాబులో టెన్షన్స్ ఉన్నా సరే మంగళవారం నుంచి కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఒక్కసారిగా రైజ్ అవుతుంది. బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి బాగుంటుంది. కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కుజుడు జన్మంలో ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల ఎదురు దెబ్బ తగులుతుంది. ముక్కు మీద కోపం కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే చాలా ట్రబుల్స్ వస్తాయి. శుక్రుడు 8th హౌస్లో బాగున్నాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. లేడీస్ సపోర్ట్ బాగుంటుంది. దాంతో ఇంపార్టెంట్ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో సక్సెస్ చాలా బాగుంటుంది. లేడీస్ సపోర్ట్తో కష్టమైన పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వల్ల వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే కర్కాటక రాశికి అష్టమ శని దోషం నడుస్తుంది. అష్టమ శని దోషం వల్లే మేజర్ హెల్త్ ఇష్యూస్ కానీ, మేజర్ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అష్టమ శని దోషం పోవటానికి నువ్వులుండలు పంచిపెట్టండి. కుదిరినప్పుడు ఒకసారి ఎవరికైనా నువ్వుల లడ్డూలు పంచిపెడితే అష్టమ శని దోషం తొలగిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మేజర్గా కుజుడి బలం లేదు. రవి ఫస్ట్ 2 డేస్ ఫేవరబుల్గా ఉన్నాడు. బుధుడు ఫేవరబుల్, శుక్రుడు ఫేవరబుల్. కుజుడు ఒక్కడే ఫేవరబుల్గా లేడు. అంటే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవాలి. రోజు కూడా ఓం సాం శరవణ భవ అనే మంత్రం కర్కాటక రాశి వాళ్ళు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు కుజుడు యాక్టివేట్ అవుతాడు. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ కానీ అవన్నీ కూడా మనకు బెనిఫిట్స్ వస్తాయి. కోపం కంట్రోల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. బ్రదర్స్తో బాగుంటుంది. ఈ బెనిఫిట్స్ బాగుండాలంటే ఈ వారం కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఎక్కువ పూజిస్తే అంత మంచిది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకున్నా కూడా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం అంత గొప్పగా లేదు, కానీ మంగళవారం నుంచి 6వ సంచారం చేస్తున్నాడు. మంగళవారం నుంచి సింహరాశి వాళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది. ఆఫీసులో బాగుంటుంది. కొలీగ్స్, బాస్ అందరూ ఫేవరబుల్గా ఉంటారు. పాలిటిక్స్లో కూడా మొదటి 2 రోజులు ట్రబుల్స్ ఉన్న మంగళవారం నుంచి బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్ కూడా మంగళవారం నుంచి ఉంటుంది. మంగళవారం నుంచి ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం కూడా ట్రై చేసుకోవచ్చు. మొదటి 2 రోజులు రవి బలం లేదు. మంగళవారం నుంచి ఎక్సలెంట్ రవి బలం ఉంది కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్లో చాలా టాప్ లెవెల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే హెల్త్ చాలా బాగుంటుంది. బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే సింహరాశి విద్యార్థులకు కొద్దిగా కష్టకాలం. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే విద్యలో రాణిస్తారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకునే సింహరాశి వాళ్ళకు కూడా కొంచెం కష్టంగానే కొత్త జాబులు వస్తాయి. బిజినెస్లో కూడా కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తాయి. బుధుడి బలం లేదు కాబట్టి ఈ నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే కుజుడు 12th హౌస్లో ఉన్నాడు. వ్యతిరేకంగా ఉన్నాడు. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి ఇవన్నీ కూడా ఈ వారం ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. శత్రువుల విషయంలో, ఖర్చుల విషయంలో సింహరాశి వాళ్ళు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయంలో కుజుడు ఉన్నాడు. 12th హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి శత్రువులు, ఖర్చులు ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా కొంచెం ఫ్లక్చుయేషన్స్లో ఉంటుంది. చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అయితే సింహరాశి వాళ్ళకి అష్టమ రాహుదోషం ఎక్కువ ఉంది. ఈ అష్టమ రాహుదోషం అకారణ హెల్త్ ఇష్యూస్ ఇస్తుంది. అది పోవాలంటే ఒక్కసారి ఈ వారంలో దుర్గాదేవి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. అష్టమ రాహుదోషం మొత్తం తొలగిపోతుంది. గురుబలం కూడా లేదు. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కెరీర్ వైజ్ కూడా కొంచెం ట్రబుల్స్ గురుబలం వల్ల అవకాశం ఉంటుంది. కాబట్టి గురుబలం తక్కువ ఉంది కాబట్టి కెరీర్ వైజ్ ట్రబుల్స్ కూడా సింహరాశి వాళ్ళకు ఉంటాయి.
రోజు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది. మేజర్గా సింహరాశి వాళ్ళకి ఈ వారం బుధుడు బాలేడు, కుజుడు బాలేడు, శుక్రుడు బాలేడు, రవి ఒక్కడే మంగళవారం నుంచి ఎక్సలెంట్గా ఉన్నాడు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి ఓం వక్రతుండాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలు ఉంచి కొబ్బరి నూనె దీపం పెట్టి నమస్కారం చేసుకుని రోజు పని మీద వెళ్ళండి. అప్పుడు విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, కొత్త ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. అలాగే కుజుడు 12th హౌస్లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. శత్రువులు ఖర్చులు ఉంటాయి కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. రోజు కూడా ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి టెంపుల్లో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి, శత్రువులు ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, కేజింబావు బెల్లం ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, లేదా కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. వ్యయంలో కుజదోషం తొలగిపోతుంది. శత్రువులు ఖర్చుల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించినా, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇచ్చినా కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే శుక్రుడు కూడా బాలేడు. దానివల్ల ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మధ్య సమస్యలు వస్తాయి. కొత్తగా పెళ్లి ఫిక్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా సంబంధాలు జారిపోతూ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు, కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం సింహరాశికి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ట్రబుల్స్ ఉంటాయి. పాలిటిక్స్లో ఇబ్బందులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బుధుడు 4వ స్థానంలో బాగున్నాడు. కన్యారాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు కాబట్టి కన్యారాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధిస్తారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసుకునే కన్యారాశి వాళ్ళకి కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ప్యాకేజ్తో క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు కాబట్టి ఆ జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. బిజినెస్లో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ వాళ్ళకు బాగుంటుంది, బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది, కొత్త జాబ్ కోసం ట్రై చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఉన్న జాబ్లో మాత్రమే రవి బలం లేదు కాబట్టి స్ట్రగుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 11th హౌస్లో చాలా బాగున్నాడు. కన్యారాశి వాళ్ళకు కూడా ఈ వారం ప్రాపర్టీ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే చాలా తక్కువ రేటుకి ఎక్సలెంట్ ప్రాపర్టీ కొనుక్కునే బలం ఉంది. ట్రై చేసుకోండి. ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా చాలా కాలంగా ఈ వారం మంచి రేట్ వచ్చి అమ్ముడుపోయే అవకాశం ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్లో కూడా టాప్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా కుజుడు 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి అప్పులు క్లియర్ అయిపోతాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది మంచిది కాదు. కన్యారాశి ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మగవాళ్ళకు కూడా ప్రైవేట్ పార్ట్ ప్రాబ్లమ్స్, హెర్నియా లాంటివి ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కన్యారాశి వాళ్ళకి 6th హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ కూడా బాగానే ఉంటుంది. ఆ మనీ ఎక్స్పెండిచర్ విషయంలో కొంచెం కంట్రోల్ ఉండాలి. కన్యారాశికి రాహుకేతువుల బలం లేదు. అదృష్టం చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది. అందుకని ఈ వారంలో వీలైనప్పుడు ఒకసారి మంగళవారం పూట జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం మొక్క పెట్టి ప్రదక్షిణలు చేయటం చేయండి. రాహుకేతువుల బలం పెరిగితే కన్యారాశికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రధానంగా కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాలేడు, రవి బాలేడు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ వినటం లేదా చదవటం చేసుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవి బలం పెరుగుతుంది. హెల్త్ ఆస్పెక్ట్లో, ఆఫీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి లేడీస్కి వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, మగవాళ్ళకి వచ్చే ప్రైవేట్ పార్ట్ ప్రాబ్లమ్స్, హెర్నియా లాంటివి కానీ రాకుండా హెల్త్ బాగుండాలంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే శుక్రుడు ఎక్కువ ఎక్స్పెండిచర్ కూడా చేయిస్తాడు. ఆ ఎక్స్పెండిచర్ కంట్రోల్లో ఉండటానికి కూడా శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి లలితా అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినే ప్రయత్నం చేయాలి. అలా వినటం వీలు కాకపోతే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల ఈ వారం మొత్తం శుక్రుడి బలం పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.
ఇలా కన్యా రాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 3వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆఫీసులో బాగుంటుంది, కొలీగ్స్ బాస్తో అనుకూలత ఉంటుంది, పాలిటిక్స్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బాగుంటుంది. మంగళవారం నుంచి రవి బలం లేదు. మంగళవారం నుంచి ఆఫీసులో సమస్యలు మొదలవుతాయి. మంగళవారం నుంచి హెల్త్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం తులారాశికి 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే తులారాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా తులారాశి వాళ్ళకి కొత్త జాబ్ రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. బిజినెస్లో కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ తులారాశి వాళ్ళకి కనిపిస్తాయి. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. పోలీస్ సెక్టార్, మిలిటరీ సెక్టార్లో ఉన్న తులారాశి వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా కుజుడి బలం లేదు కాబట్టి తులారాశి వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్ బిజినెస్ జాగ్రత్తగా చేసుకోవాలి. కాపర్ మెటీరియల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అంత గొప్పగా లాభాలు ఏం కనిపించవు. కుజుడి బలం లేదు కాబట్టి కాపర్ బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా కొంచెం డల్గానే ఉంటుంది. కుజుడు యాక్టివేట్ లేకపోతే రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఉండదు. కాబట్టి తులారాశి వాళ్ళ కుజుడు 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్తోనే ఉంటుంది. శుక్రుడు 5th హౌస్లో బాగున్నాడు. అంటే కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళకి అమ్మాయి పుట్టే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. లేదా మీ పిల్లల్లో ఆడపిల్ల వల్ల మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సింగింగ్, డ్యాన్సింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా పేరు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ తులారాశి వాళ్ళకి పంచమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ పంచమంలో శుక్రుడు స్పిరిచువాలిటీ ఎక్కువ ఇస్తాడు. భగవంతుడు సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. తులారాశి వాళ్ళకి అష్టమ గురుదోషం ఉంది. ఈ అష్టమ గురుదోషం ఎక్కువ ఎక్స్పెండిచర్ ఇస్తుంది. అష్టమ గురుదోషం పోవాలంటే శనగలు ఒకసారి దానం ఇచ్చుకోండి. కేజీంబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అలాగే ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు బాగున్నాడు, రవి ఫస్ట్ 2 డేస్ బాగున్నాడు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి ఓం శ్రీ గణేశాయ నమః ఈ మంత్రం 21 సార్లు రోజు చదువుకోవాలి. అదే కాకుండా నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజీంబావు పెసలు గ్రీన్ క్లాత్లో కట్టి దానం ఇవ్వటం వల్ల కూడా బుధుడి బలం పెరుగుతుంది. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయటం, కొబ్బరి నూనె దీపం గణపతి దగ్గర వెలిగించడం వల్ల కూడా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం కూడా లేదు. కుజుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో వ్యతిరేకంగా కట్. అలాగే కుజుడి బలం కూడా లేదు. కుజుడు 10th హౌస్లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే తులారాశి వాళ్ళకి కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 2వ సంచారం అంత గొప్పగా లేదు. తర్వాత 5 రోజులు 3వ సంచారం. అంటే మంగళవారం నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి రవి బలం వస్తుంది. మంగళవారం నుంచి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంగళవారం నుంచి బాసు, కొలీగ్స్ అందరూ ఫేవరబుల్గా ఉంటారు. మంగళవారం నుంచి ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల కూడా బెనిఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆది సోమవారాలు మాత్రమే ఈ ఆస్పెక్ట్స్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. వృశ్చిక రాశికి బుధుడి బలం ఉంది. అంటే ఎడ్యుకేషన్ పీపుల్కి ఎక్సలెంట్గా ఉంటుంది. చదువుకునే విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. కావాల్సిన చోట వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి పిల్లలకు కానీ వృశ్చిక రాశి పెద్దవాళ్ళకు కానీ ఈ బుధుడు చాలా ఫేవర్ చేస్తాడు. పిల్లలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి సక్సెస్ ఇచ్చి మంచి ర్యాంకులు కొట్టేలా చేస్తాడు. పెద్దవాళ్ళైతే కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళేలా చేస్తాడు. జాబ్ అయినా బిజినెస్ అయినా సరే బుధుడి బలం అనేది చాలా అద్భుతంగా ఈ వారం పనిచేస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపార రంగంలో చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం వల్ల చక్కగా అనుకూలిస్తాయి. అయితే కుజుడు మాత్రం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది. కుజుడి బలం లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ విషయంలో కొంచెం అటెన్షన్ పే చేయాలి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి.
అలాగే శుక్రుడు 4వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు, ఇది అనుకూలమే. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దీనివల్ల ప్రధానంగా సినిమా టీవీ రంగాలలో సంగీత నాట్య రంగాల్లో అనుకూలత ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. కొత్త కొత్త అవకాశాలు కళారంగంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుక్రుడి బలం బాగుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఈ వారం లాభాలు బాగానే కనిపిస్తాయి. అయితే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోషం పోవాలంటే ప్రధానంగా ఏం చేయాలి అంటే గోమాతకు నువ్వులు బెల్లం కలిపి తినిపించాలి. ఈ అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. లేదా శని విగ్రహానికి నవగ్రహ టెంపుల్లో నువ్వుల నూనె పోయాలి. అలా చేస్తూ ఉంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే వృశ్చిక రాశికి ప్రధానంగా బుధుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. రవి కూడా మంగళవారం నుంచి ఫేవరబుల్గా ఉన్నాడు. ఒక్క కుజుడే బలంగా లేదు. కుజుడి బలం పెరిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కుజుడి బలం పెరగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోండి. వీలైతే నరసింహస్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం చదువుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం, కేజింబాబు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం వల్ల కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా సూర్యుడికి వ్యతిరేకమే. మొదటి 2 రోజులు 1వ సంచారం అంటే జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఆది సోమవారాల్లో ధనుసు రాశి వాళ్ళకి జన్మంలో సూర్యుడి సంచారం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి మొదటి 2 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఆఫీస్లో కొలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ కూడా మొదటి 2 రోజుల్లో ఇబ్బందులు ఉంటాయి. పాలిటిక్స్లో ఇబ్బందులు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే తర్వాత ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. మంగళవారం నుంచి ఆఫీసులో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి ఆదివారం సోమవారం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. మంగళవారం నుంచి శనివారం వరకు ఆఫీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి హెల్త్ వైజు, ప్రొఫెషనల్ లైఫ్ అన్నీ కూడా రవి బలం లేదు కాబట్టి ఈ వారం కొంచెం ఒడిదుడుకులతో ధనుసు రాశి వాళ్ళకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం కూడా లేదు. జన్మంలో బుధుడు ఉన్నాడు అంటే ధనుసు రాశి విద్యార్థులకు కూడా అంత గొప్పగా ఉండదు. బాగా కష్టపడి చదివినా అనుకున్న స్థాయిలో ర్యాంకులు రావు, కొంచెం తక్కువ స్థాయిలో ర్యాంకులు వస్తూ ఉంటాయి. అలాగే బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగానే బిజినెస్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. పెద్దగా లాభాలు ఏం కనిపించవు. కొత్త జాబ్స్ కోసం ట్రై చేసినా బుధుడి బలం లేదు కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళ కుజుడు కూడా 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. ఈ అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకుని ఈ వారం జర్నీస్ చేయండి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు, అలాగే దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ధరించే మీరు జర్నీస్ చేయండి. అప్పుడే అష్టమ కుజ దోషం వల్ల వెహికల్ యాక్సిడెంట్స్ నుంచి బయటపడగలుగుతారు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అక్క చెల్లెళ్ళ వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఇబ్బంది కనిపిస్తుంది. అక్క చెల్లెళ్ళతో గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ కానీ వేరే ఆస్పెక్ట్స్ ఏవైనా సరే అక్క చెల్లెళ్ళతో మాట రాకుండా ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం కూడా ఉంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం ఏం చేస్తుందంటే ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో ధనుసు రాశి వాళ్ళకి ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహు ఇచ్చే ఇబ్బంది మొత్తం పోవాలంటే ధనుసు రాశి వాళ్ళు ఏం చేయాలంటే శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఈ అర్ధాష్టమ రాహుదోషం అనేది తొలగిపోతుంది. దానివల్ల ప్రాపర్టీ ఆస్పెక్ట్లో ఇబ్బందులు ఉండవు. అయితే ధనుసు రాశికి మేజర్గా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలు ఏవి కూడా యోగించట్లేదు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగించాలంటే, దాంతోపాటు బుధుడు కూడా యోగించాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామికి అభిషేకము, అర్చన చేయించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నరసింహస్వామి టెంపుల్లో 365 ఒత్తుల దీపం పెట్టండి. సహజంగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే 365 ఒత్తుల దీపం ధనుసు రాశి వాళ్ళు ఈ వారంలో ఒకరోజు నరసింహస్వామి టెంపుల్లో వెలిగించుకోండి. గ్రహాల ప్రసన్నత అనేది కలుగుతుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి లేదా చదవండి. నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర కూడా దీపం పెట్టండి. ప్రదక్షిణలు 9 చేసుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోండి. రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించండి. రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో గట్టి, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో గట్టి, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇస్తే కూడా ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించుకున్నట్లయితే ఈ వారం మొత్తం ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. అంటే ఎక్కువగా శత్రువులను ఇస్తాడు. తర్వాత 5 రోజులు జన్మంలో 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తాడు, ఆఫీసులో ట్రబుల్స్ ఎక్కువ ఇస్తాడు. మెయిన్గా మాత్రం హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. మకర రాశి వాళ్ళు హెల్త్ విషయంలో ఈ వారం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల మీరు షాక్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు హెల్త్ ఆస్పెక్ట్లో మాత్రం ఈ వారం మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి 2 రోజులు అయితే శత్రువులు వెనక గోతులు తీసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ తర్వాత 5 రోజులు మాత్రం మకర రాశి వాళ్ళు హెల్త్ ఆస్పెక్ట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం మొత్తం రవి బలం లేదు. బుధుడు 12th హౌస్లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు ఎంత చదివినా జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, ఎగ్జామ్లో బాగా రాయలేకపోతారు. ఇంటర్వ్యూ ఎంత బాగా పర్ఫామ్ చేసినా లాస్ట్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతారు, ఆన్సర్ చేయలేకపోతారు. కొత్త జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు ఇంటర్వ్యూలో లాస్ట్ మూమెంట్లో తప్పు చేసే అవకాశం ఉంది. బిజినెస్లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా లాస్ట్ మూమెంట్లో కొనేవాళ్ళు కొంచెం తగ్గిపోతారు. అంటే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం అంటారు. అంటే మ్యారిటల్ లైఫ్ పరంగా చిన్న చిన్న చిటపట్లు వస్తూ ఉంటే పెళ్లి కావాల్సిన మకర రాశి వాళ్ళకైతే పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అయితే శుక్రుడు బాగున్నాడు, 2nd హౌస్లో అనుకూలంగా ఉన్నాడు. అంటే ఎన్ని ట్రబుల్స్ ఉన్నా సరే వాళ్ళ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని ఆ ట్రబుల్స్ నుంచి బయటపడతారు. మాటల ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలను అందిపుచ్చుకొని గ్రహాల వ్యతిరేకతను తొలగింపజేసుకొని అదృష్టాన్ని పొందే యోగం మకర రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. అంటే గ్రహాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా శుక్రుడు 2nd హౌస్లో ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో మాటలతో అన్ని సమస్యలు అవలీలగా అధిగమించగలుగుతారు. కష్టాలు, సమస్యలన్నిటికీ మంచి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. మకర రాశి వాళ్ళకి గురుబలం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఎన్ని ట్రబుల్స్ వచ్చినా ఆ ట్రబుల్స్ అన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. ప్రధానంగా మకర రాశికి రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. జాబ్ వైజు, ఎడ్యుకేషన్ వైజు, కెరీర్ వైజ్, బిజినెస్ వైజ్ అంతా కూడా చాలా బాగుంటుంది. హెల్త్ ఆస్పెక్ట్లో కూడా బాగుంటుంది. అలాగే విష్ణు సంబంధమైన టెంపుల్లో అర్చన చేయించుకోవాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ప్రతిరోజు 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామం ఛాంటింగ్, విష్ణు పంజర స్తోత్రం ఛాంటింగ్ ఈ రెండిట్లో ఏదైనా వినండి లేదా చదవండి. దానివల్ల రవి బుధుల బలం పెరుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించండి. నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. దానివల్ల కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సెట్ అయ్యే ప్రాబ్లమ్స్, పెళ్ళి సెట్ అయ్యే ప్రాబ్లమ్స్ వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రవి బుధుల బలం పెరగడానికి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం చేయాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవి బుధుల బలం కూడా పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆది సోమవారాల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, కెరీర్లో చాలా బాగుంటుంది, పాలిటిక్స్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తర్వాత మంగళవారం నుంచి రవి 12th హౌస్లోకి వచ్చేసాడు. ఆఫీసులో వెన్నుపోటుదారులు పెరుగుతారు, రహస్య శత్రువులు పెరుగుతారు, కొలీగ్స్ కానీ బాస్ కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు, పాలిటిక్స్లో వెన్నుపోటు పొడుస్తారు, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మంగళవారం నుంచి శనివారం వరకు రవి బలం లేదు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఇబ్బందులు కనిపిస్తాయి.
బుధుడు మాత్రం 11th హౌస్లో చాలా బాగున్నాడు. 11th హౌస్లో బుధుడు బాగున్నాడు కాబట్టి కుంభరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. జాబ్ మార్పు కోసం ట్రై చేస్తే కుంభరాశి వాళ్ళకి జాబ్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కోసం ట్రై చేస్తే కొత్త జాబ్ వస్తుంది. ఉన్న జాబ్లో మాత్రం రవి బలం లేదు కాబట్టి రహస్య శత్రువులు, వెన్నుపోటు ఇవన్నీ కనిపిస్తాయి. జాబ్ ఎక్స్చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం బుధుడి బలం ఉంది కాబట్టి మంచి జాబు, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా బుధుడు బాగున్నాడు కాబట్టి మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ పీపుల్కి బాగుంటుంది, కొత్తగా జాబ్ ట్రై చేసే వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా ఈ వారం కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజుడు 6వ స్థానంలో బాగున్నాడు. ప్రాపర్టీ కొనే యోగం అద్భుతంగా ఉంది. కుంభరాశి వాళ్ళు చాలా తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఈ వారం కొనుక్కోండి, బలం చాలా బాగుంది. లేదా చాలా కాలంగా సేల్ చేయాలని అనుకుంటే ఆ ప్రాపర్టీ సేల్ చేసే యోగం, మంచి రేట్ వచ్చి సేల్ చేసే యోగం ఈ వారం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన డీల్ ఓకే అయ్యి లాభం పొందే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. అప్పులు ఏమున్నా సరే ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి అప్పులన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కుంభరాశి వాళ్ళకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో చాలా అనుకూలత అనేది ఈ వారం కనిపిస్తుంది. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పార్టీలు చేసుకుంటారు. ఆనందంగా ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతారు. కుంభరాశికి ఏళ్ళనాటి శని దోషం ఉంది. దానివల్ల నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, స్టమక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి నువ్వులు ఒకసారి దానం ఇచ్చుకోండి. లేదా శివాభిషేకం చేసేవాళ్ళు ఉంటే నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్ళతో కానీ శివాభిషేకం చేసుకోండి. ఏళ్ళనాటి శని దోషం తొలగిపోతుంది. మేజర్గా కుంభరాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రవి ఫస్ట్ 2 డేస్లో బాగున్నాడు, శుక్రుడు కూడా బాగున్నాడు. మెయిన్గా రవి మంగళవారం నుంచి శనివారం వరకు బాలేడు. బుధ, కుజ, శుక్ర వారం మొత్తం బాగున్నారు. కాబట్టి రవి బలం పెరగటానికి ఓం సవిత్రే నమః అనే మంత్రం మంగళవారం నుంచి శనివారం వరకు రోజు 21 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం చాంటింగ్ మంగళవారం నుంచి శనివారం వరకు చేసుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వడం ద్వారా మంగళవారం నుంచి శనివారం వరకు రవి బలం పెంచుకోవచ్చు. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. మేజర్ ప్లానెట్స్ 3 ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ వారం అద్భుతమైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా వరకు అనుకూల ఫలితాలే కుంభరాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి రవి ఈ వారం 10th, 11th ట్రాన్సిట్ చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10th హౌస్లో, తర్వాత 5 రోజులు 11th హౌస్లో ఉంటాడు. చాలా మంచిది. 10th హౌస్లో రవి ఉన్నప్పుడు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీన రాశి వాళ్ళు ఆది సోమవారాల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తే గ్యారంటీగా ఆ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. గవర్నమెంట్లో ప్రమోషన్ కోసం ట్రై చేస్తే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మంగళవారం నుంచి మీరు ఎక్కడ పనిచేస్తున్నా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొలీగ్స్ కానీ, బాస్ కానీ మీకు అందరూ ఫేవరబుల్గా ఉంటారు. రాజకీయాల్లో మంగళవారం నుంచి చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేస్తే ఆ ప్రాపర్టీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు కాబట్టి రిజల్ట్స్ కనిపిస్తాయి. బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మీనరాశి విద్యార్థులు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. అలాగే ఉద్యోగం కోసం ట్రై చేసే మీనరాశి వాళ్ళకు కూడా కొన్ని ఎదురు దెబ్బలు కనిపిస్తాయి. ఉద్యోగం రావటం కొంచెం ఆలస్యం అవటం, ఇంటర్వ్యూలో ఇబ్బందులు రావటం ఇలాంటివి కనిపిస్తాయి. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. పెద్దగా లాభాలు కనిపించవు. అంటే విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా రావటం కష్టం. బిజినెస్లో కూడా ఊహించినంత లాభాలు రావు. ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి ఇలా ఉంటుంది. రవి బలం ఉంది కాబట్టి ఉన్న జాబ్లో మాత్రం చాలా టాప్ లెవెల్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తేనే బుధుడి బలం లేదు కాబట్టి కొంత ఇబ్బందులు కనిపిస్తాయి. కుజుడు 5th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మీ పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే మగపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం మీన రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తుంది. వాళ్ళని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. శుక్రుడు 12th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. డబ్బు ఊరికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే 12th హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. మేజర్గా మాత్రం 12th హౌస్లో శుక్రుడి వల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది. కళారంగంలో ఆఫర్స్ రావడం లేట్ అవుతూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చిన్న చిన్న చిటపటలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే మీన రాశికి రాహుకేతువుల బలం లేదు కాబట్టి జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, విగ్రహాల తోకల దగ్గర చిల్లేడాకుల బెల్లం ముక్క పెట్టడం చేసుకోవాలి. అప్పుడు రాహుకేతువుల బలం పెరిగి చేతిలో ఉన్న అదృష్టం నోటికి వస్తుంది.
అలాగే ఏళ్ళాడి శని కూడా ఉంది కాబట్టి నల్లటి శునకాలకు, నల్లటి కుక్కలకు ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి. పెరుగన్నం ఆహారం వేస్తే ఏళ్ళనాటి శని దోషం తొలగిపోతుంది. గురుబలం కూడా లేదు కాబట్టి చిటికెడి పసుపు నీళ్ళల్లో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయటం, శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయటం చేస్తే గురుబలం పెరుగుతుంది. అయితే మేజర్గా మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాలేవు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అదేవిధంగా బుధుడి బలం పెరగటానికి ఈ ప్రత్యేకమైనవి చేసుకుంటూ గణపతిని పూజించుకుంటూ కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. కుజుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రుడి బలం పెరగాలంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి లలితా పరమేశ్వరీదేవి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వింటం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. ఇలా బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే ఈ వారం మొత్తం మీనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారము కూడా వారఫలం ప్రకారం 12 రాశుల వాళ్ళకి పరిహారాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం కూడా వారఫలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, గ్రహాలను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.